కోరిక కానే కాదు. మీ జీవితంలో కష్టాలే కష్టాలు అనే పరిస్థితి ఎదురైనప్పుడు మనస్ఫూర్తిగా మాస్టర్ గారిని ప్రార్థించండి. వారు కాకుండా మనల్ని రక్షించేవారెవరున్నారు? और मन करे कि मालिक से प्रार्थना करनी है, तो कर लो, उनके सिवा कोई बचाने वाला तो है नहीं। బాబూజీ మహారాజ్ సాధారణ కోరికల గురించి ఇలా చెప్పేవారు. ఉదాహరణకు మీకు ఆకలేసింది. అమ్మ రొట్టె, కూర పెట్టింది. కానీ మీరు, "అమ్మా, నువ్వు రసగుల్లా ఎందుకు పెట్టలేదు?" అని అడుగుతారు. దాంతో పాటు గొడవ కూడా పడతారు. డిమాండ్ చేస్తారు. पहले तो विश होती है, इच्छा होती है। మొదట్లో కోరిక ఉంటుంది. తరువాత మనం దాన్ని డిమాండ్ చేయడం ప్రారంభిస్తాం. विश बिकम्स डिजायर, मेरे पास हिंदी में इसका ट्रांसलेशन नहीं है। కోరిక ఆశ, ఆకాంక్షగా మారుతుంది. ఆశ డిమాండ్‌గా మారుతుంది. తరువాత డిమాండ్ తీరాలని పట్టుపడతారు. నాకు ఇది కావాల్సిందే అని. కాబట్టి ఇవన్నీ కోరికల యొక్క పతనావస్థకు చెందిన స్థాయిలు. వీటిని మొదటి నుండి క్రమబద్ధం చేయాలి. రెండవ అంశం కూడా ఉంది. ये बहुत उसको समझने के लिए सरेंडर की भावना होनी है। దాన్ని అర్థం చేసుకోవడానికి శరణాగత భావం ఉండాలి. స్వీయ అర్పణ భావం ఉండాలి. మాస్టర్, మీరు మమ్మల్ని ఏ పరిస్థితిలో ఉంచినా మాకు అంగీకారమే అని. కానీ అలా ఎవరు చెబుతారు? దానికోసం కూడా ధైర్యం కావాలి. हम जुझलाते हैं सिचुएशन से, పరిస్థితులతో చికాకుగా ఉంటూ కూడా మాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, కానీ మాకు అంగీకారమే అని మాస్టర్‌తో సంతోషంగా చెబుతాం. तो थोड़ा अड़चन होता है सुनने में भी। ఇది వినడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది కానీ, అప్పుడప్పుడు అలా చేసి దాని పరిణామం ఎలా ఉంటుందో చూడండి.